ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ డబ్బులు సరిపోవేమో. ఎలా చేయాలి? ఏదో ఒకటి సర్ది చెప్పాలి. అన్నా, అంబులెన్స్ డబ్బులు తీసుకోండి. ఇచ్చారమ్మా. ఎవరు? అదిగో అతను. రే, మా వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా నష్టం జరుగుండాది. నా దుడ్లు నీ దగ్గర ఉన్నాయి కదా, పోయి హెల్ప్ చేయి. నేను హెల్ప్ చేసి ఉండానని తెలియకూడదు. తెలిసినదంటే ఆ పాప తీసుకోదు. అట్నేరా, రజనీకాంత్ చాలా చేశాడమ్మా. ఇది నా ధర్మం. రే రండ్రా, ఇవాళ డబ్బులు వదలకూడదురా. ఏం నైట్ వచ్చారు? అన్నం చూడ్డానికా? నువ్వు రజనీకాంత్ చెల్లెలు కదా? అవునన్నా. మీ అన్నయ్య మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా శవాన్ని ఎలా తీసుకెళ్తారు? అదేంటన్నా ఇట్లాంటి సమయంలో అట్ట మాట్లాడుతున్నారు? తను బతుకుంటే డబ్బులు వస్తాయని నమ్మచ్చమ్మా. ప్రాణం పోతే ఎవరిస్తారని నమ్మాలి. అందుకే మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు శవాన్ని కదలనియ్యం. ఎంత ఇవ్వాలన్నా? మీ అమ్మగారు ఆపరేషన్ కని 4 లక్షలు తీసుకున్నాడు. మూడు నెలల నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు. మీ అక్క పెళ్లి కోసమని ఆటో తాగుడు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇదిగో పేపర్లు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆటోని కూడా తాకట్టు పెట్టాడా అన్నయ్య? మీ అన్నను వారం ముందు డబ్బులు అడిగితే కూడా చెల్లి పెళ్ళుంది, అది అయ్యాకిస్తానన్నాడు. సర్లే డబ్బులు ఎక్కడికి పోతాయిలే అనుకున్నాను. ఇప్పుడు మనిషే లేకుండా పోయాడు. తీసుకున్న అసలుకి వడ్డీ కలిపి కట్టాలి, లేదంటే మేము శవాన్ని కూడా కదలనియ్యం. అన్నా అన్నా, మీకు పుణ్యం ఉంటుందన్నా. అసలే అన్నయ్య చనిపోయాడన్న బాధలో ఉన్నాం. మీరొచ్చి గొడవ చేశారంటే మా అమ్మ తట్టుకోలేదన్నా. మా అక్క మా చెల్లి భరించలేరన్నా. కావాలంటే మీ డబ్బులు నేను కడతాను. అంత డబ్బు నువ్వు కడతావా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? ఎలాగోలా నేను కడతానన్నా. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చెయ్యాలా? ఏదో ఒక పని చేసి మీ అప్పు నేను తీరుస్తాను. మా అన్నయ్య లేడు కదా అని మీ డబ్బులు ఎగ్గొట్టను. నా మాట నమ్మండి అన్నా. దయచేసి చావు దగ్గర గొడవ చేయొద్దు. మా అన్నయ్యని ఎలాగైనా ప్రశాంతంగా శ్మశానానికి వెళ్ళనివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటానన్నా. లేమా, సరే, మీ అన్నయ్యలాగే నువ్వు కూడా మాట మీద నిలబడతావని అనిపిస్తుంది. నీ మాట నమ్మి ఇప్పటికి వదిలేస్తున్నా. చిన్న దినం నాడు మళ్ళీ వస్తాను. అప్పుడు గాని డబ్బుల విషయం తేల్చలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.
తర్వాత నీ ఇష్టం. చచ్చాక కూడా మా అన్నయ్యని ప్రశాంతంగా ఉండనివ్వరా? ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా అన్నయ్యని శవాన్ని చేసి పడుకోబెట్టారుగా. ఇంకా మీ మనసు చల్లారలేదా? మా అన్నయ్య చావుకి కారణమైన మీరు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని దండ వేయడానికి వచ్చారు? ఏం అవసరం లేదు, మర్యాదగా వెళ్ళిపోండి. మీ అబ్బాయి చేసిన అఘాయిత్యానికి ఇదిగో మా బతుకులు అస్తవ్యస్తమైపోయాయి. మళ్ళీ దండేస్తారంట దండ. వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, అక్క, ఊరుకోండి. తప్పు చేసిన కన్న కొడుకుని ఆయనే స్వయంగా తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పారు. వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకి ఆయన్ని నిందించడం తప్పు. సార్,